హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంబీబీఎస్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. 2025 మే 4వ తారీఖు నీట్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. నీట్ ఎగ్జామ్ సంబంధించి నోటిఫికేషను ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేశారు. అలాగే విద్యార్థులందరూ కూడా నీట్ ఎగ్జామ్తో కుస్తీ పడుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడే ఎంక్వైరీ బిగిన్ చేశారు. ఏమని బిగిన్ చేశారంటే, ఈసారి కూడా మా పిల్లలకి నీటిలో తక్కువ మార్కులు వస్తే సీట్ రావడానికి అవకాశం ఉందా లేదా, అలాగే మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే సీట్లు ఇప్పిస్తారా, అలాగే కేరళలో కర్ణాటకలో సీట్లు తక్కువ రేటుకే వస్తాయంట కదా, ఇలాంటి ఎంక్వైరీ చేయటం బిగిన్ చేశారండి. దాని గురించి ఈ వీడియో చేయటం ప్రధాన ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లో నీట్ ఎగ్జామ్ మీకు 126 సెంటర్స్లో జరిగింది. అలాగే మీకు కర్ణాటకలో నీట్ ఎగ్జామ్ 328 సెంటర్స్లో జరిగింది. కేరళలో నీట్ ఎగ్జామ్ 302 సెంటర్స్లో జరిగింది. తెలంగాణలో 164 సెంటర్స్లో నీట్ ఎగ్జామ్ జరిగింది. అయితే మనం కర్ణాటకలో ఉన్న మెడికల్ కాలేజీలు టోటల్గా మీకు 74 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మీకు అందుబాటులో ఉన్న సీట్లు 11,740 సీట్లు. దీంట్లో మీకు గవర్నమెంట్ సీట్లు వచ్చేసి గవర్నమెంట్ కాలేజీలో ఉన్న సీట్లు 3,450 సీట్లు. అలాగే ప్రైవేట్ కాలేజీల్లో ఉన్న సీట్లు 8,295 సీట్లు. వీటిల్లో మీకు కొన్ని నేషనల్ పూల్లోకి వెళ్తే మిగిలిన సీట్లు టోటల్గా ఎలా ఉంటాయనేది ఒకసారి పూర్తి విశ్లేషణతో చూద్దాం. కర్ణాటకలో ఉన్న 11,745 సీట్లలో 60% సీట్లు ఏ కేటగిరీకి వెళ్తాయి. ఇది మీకు తెలిసిన విషయమే. 7,049 సీట్లు ఏ కేటగిరీలో వెళ్తాయి. అలాగే అది గవర్నమెంటు ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి. నెక్స్ట్ 2,936 సీట్లు బి కేటగిరీలో ఉన్నాయి. సి కేటగిరీలో 1,763 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మీరు గమనిస్తే ఏపీలో 596 సీట్లు మనకి సి కేటగిరీలో అందుబాటులో ఉన్నాయి. అందుకని పేరెంట్ ఏమంటున్నాడంటే, మనకి సీట్లు తక్కువ ఉన్నాయి కదండి, కర్ణాటకలో 3 రెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు సీట్ రావడానికి అవకాశం ఉంది అంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది చూద్దాం. కర్ణాటకలో మనం గనక 2024లో ఎగ్జామ్ జరిగినప్పుడు అక్కడ వచ్చిన మార్కుల క్రైటీరియా ఒకసారి గమనిద్దాం. 700 మార్కులు పైన వచ్చిన వాళ్ళు కర్ణాటకలో 134 మంది ఉన్నారు. 650 మార్కులు పైన వచ్చిన వాళ్ళు 1,450 మంది పిల్లలు ఉన్నారు. 600 పైన వచ్చిన వాళ్ళు 4,302 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 550 పైన మార్కులు వచ్చిన వాళ్ళు 8,391 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 500 పైన వచ్చిన వాళ్ళు 13,205 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు గమనించి చెప్పండి, మనకు కర్ణాటకలో సీట్ రావటం అంత ఈజీనా? అయితే పేరెంట్ ఏమంటున్నాడండి, ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి. కానీ అక్కడ మీరు కనుక మార్కులు గమనిస్తే చాలా బాగా మార్కులు వచ్చినాయి. అలాగే కేరళ ఒకసారి గమనిద్దాం. కేరళలో మనకి టోటల్గా ఉన్న సీట్లు 5,842 సీట్లు ఉన్న కాలేజీలు 34 కాలేజీలు ఉన్నాయి. దీంట్లో ఏ కేటగిరీలో వచ్చేసి మీకు 3,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బి కేటగిరీలో 1,460 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే సి కేటగిరీలో మీకు వచ్చేసరికి 876 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కేరళలో 2024లో కనుక 302 సెంటర్లో జరిగిన మార్కులు కనుక ఒకసారి మనం గమనిస్తే 700 మార్కులు పైన వచ్చిన వాళ్ళు 194 మెంబర్స్ ఉన్నారు. 650 పైన వచ్చిన వాళ్ళు 2,835 మంది ఉన్నారు. 600 పైన వచ్చిన వాళ్ళు 6,675 మంది పిల్లలు ఉన్నారు. 550 పైన వచ్చిన వాళ్ళు 10,709 మంది ఉన్నారు. 500 పైన వచ్చిన వాళ్ళు 15,000 పైన ఉన్నారండి. ఎక్కడ సార్ మనకి కేరళ కర్ణాటకలో సీట్లు రావడానికి అవకాశం ఉంది? మీరు ఒకసారి ఆలోచించండి. నేను వస్తుంది రాదని నేను జడ్జ్ చేయలేను సార్, ఎందుకంటే మీ పిల్లల మీద మీకు ఆశ ఉండొచ్చు, అదృష్టం ఒకటి కలిసి వస్తా అంటున్నారండి. కాబట్టి ఇది మీకు మీరుగా ఆలోచించుకోండి. ఈ సంవత్సరం నేను బాగా విన్న మాట ఏంటంటే, మా అబ్బాయికి అదృష్టం ఉంటే సీట్ వస్తుందేమో అంటున్నారండి. అదృష్టం ఉంటే సీట్ ఎట్టి పరిస్థితుల్లో రాదు సార్. మార్కులుండి కూడా అదృష్టం లేక సీటు మిస్ అయిన వాళ్ళు ఉంటారండి. అలాగే మార్కులు ఉంటేనే అదృష్టం ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఈ విషయాలు మీరు క్షుణ్ణంగా కనుక పరిశీలిస్తే మనం అక్కడ సీట్లు తీసుకోవడానికి మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని మనం చూసుకోవాలండి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో మీరు బాగా గమనిస్తే నీట్ కౌన్సిలింగ్ బిగిన్ అయిన రోజు మనకి కనీసం 2,000 నుంచి 3,000 మంది పోలీస్ స్టేషన్లో కేసులు ఉంటాయండి. ఆ ఎగ్జామ్ మీకు నీట్ కౌన్సిలింగ్ బిగిన్ అయిన రోజు ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన రిజిస్ట్రార్ గారు పేపర్ ప్రకటనిస్తారండి.
ఏం ప్రకటన ఇచ్చారనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను డిస్ప్లే చేస్తున్నాను. అదొకసారి క్షుణ్ణంగా చూడండి. క్షుణ్ణంగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ కేసులు ఎందుకు పెడతారండి? మేము పలానోళ్ళు సీట్ ఇప్పిస్తామన్నారండి, మేము డబ్బులు కట్టామండి, సీట్ ఇప్పించలేకపోయారు, మా డబ్బులు మాకు తిరిగి ఇప్పించండి కేసులు జరుగుతాయండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు మీరుగా ఆలోచించుకోండి. అయితే ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఇంత క్లియర్గా ఉంది కదా, మరి మా పిల్లలు ఎంబీబీఎస్ అంటే డాక్టర్ అవ్వాలనే కళను మేము వదులుకోవాలా? దాన్ని ఎలా డీల్ చేయాలి? అయితే నేనేమంటానంటే, ఈరోజు మీ పిల్లలు డాక్టర్ అవ్వడానికి చాలా అవకాశాలు మీకు అందుబాటులో ఉన్నాయి. ఏమేమి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా మనం డీల్ చేయొచ్చు, ఒక బెస్ట్ డాక్టర్గా తీసుకురావడానికి ఏం చేయొచ్చు అనేది మనం తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.